హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్స్ వెంకట్. ఈరోజు అయితే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్ అనమాట. ఇదైతే పార్టీ వేర్ కానీ నేను తీసుకున్నాను, లైక్ మా కాలేజెస్లో ఫేర్వెల్ చేసినప్పుడు వాటికి కానీ. ఇది లైట్ వెయిటెడ్ ఉంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. అరౌండ్ 230 రూపీస్ అయితే కాస్ట్ పడింది నాకు. అండ్ ఆల్సో లుకింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చోకర్ అనమాట. ఈ చోకర్ అయితే ఇంకొక కాంబోలో తీసుకున్నాను నేను, నెక్స్ట్ చూపిస్తాను. ఆ చోకర్ ఈ చోకర్ కలిపి రెండు అరౌండ్ 250 రూపీస్ అయితే పడింది కాస్ట్ నాకు. మెయిన్ నేను ఇయర్ రింగ్స్ కోసం అయితేనే తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ బాగా హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ ఏడీ స్టోన్స్తో అయితే ఈ జ్యువెలరీ సెట్ అయితే వచ్చేసింది విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను, 250 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ల్ బాల్స్ వచ్చేసి అయితే ఆ మధ్యలో వచ్చి చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చినాయి గోల్డ్ కలర్వి. ఇదైతే నేను 110 రూపీస్ అయితే పడింది నాకు ఫ్లిప్కార్ట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ నెక్ సెట్ అనమాట, మీడియం సెట్ అనేది విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. నాకు ఒక 110 రూపీస్ అలా కాస్ట్ అయితే పడింది. అంటే ఏదైనా పట్టు శారీస్ మీద ట్రెడిషనల్ వేర్గా ఉపయోగపడతాయని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నోస్ రింగ్. నేను చాలా వెతికి అయితే తీసుకున్నాను ఈ నోస్ రింగ్. ఇది నేను బయట అయితే తీసుకున్నాను, నాకు 100 రూపీస్ అయితే పడింది కాస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చోకర్ అనమాట, ఆక్సిడైజ్ చోకరు. ఇది నేను సపరేట్గా తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ సపరేట్గా మ్యాచ్ అయితే చేశాను. ఈ చోకర్ అయితే నాకు 110 రూపీస్ పడింది. ఇయర్ రింగ్స్ అయితే 180 రూపీస్ పడ్డాయి కాస్ట్. బాగా పార్టీ వేర్స్కి అయితే బాగుంటాయి కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇదైతే నేను తిరుమలలో అయితే తీసుకున్నాను. నాకు 100 రూపీస్ అట్లా పడింది. బార్గెన్ చేస్తే ఇంకొంచెం తగ్గిస్తారు. నేను 100 రూపీస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను వెతికి తీసుకున్నాను. ఇదైతే నాకు 80 రూపీస్ పడింది కాస్ట్. ఇది కూడా బయటే తీసుకున్నాను. 1 లైన్ బ్లాక్ బీడ్స్ అనమాట. సింపుల్గా శారీ మీద బాగుంటాయి డైలీ వేర్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ బ్లాక్ బీడ్స్. ఇదైతే 2 మంగళసూత్ర వచ్చైతే బ్లాక్ బీడ్స్ అనమాట విత్ 1 లైన్ బ్లాక్ బీడ్స్ 9 అక్కడక్కడ గోల్డ్ వచ్చి. ఇది కూడా నేను తిరుమలలో అయితే తీసుకున్నాను. ఇది నాకు 150 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే నేను కాణిపాకంలో తీసుకున్నాను. ఇది 2 లైన్ బ్లాక్ బీడ్స్ అనమాట విత్ గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్ వచ్చి. ఇదైతే నాకు 150 రూపీస్ అయితే కాస్ట్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అనదర్ బ్లాక్ బీడ్స్. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, పెండెంట్ ఇయర్ రింగ్స్ ఒకేలాగా ఉంటాయి సేమ్. ఇది 1 లైన్ బ్లాక్ బీడ్స్, అక్కడక్కడ గోల్డ్ వచ్చి అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి అయితే తీసుకున్నాను. కాబట్టి నేను చూడడానికైతే బాగుంటుంది, సింపుల్గా డైలీ వేర్కి కానీ ఎవరన్నా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానీ బాగుంటాయి ఇవి సింపుల్గా. అండ్ ఇట్లా అండ్ ఫైనల్లీ నా రోజ్ గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది నా డైలీ వేర్ రోజ్ గోల్డ్ చైన్ అనమాట. ఇది నాకు 250 రూపీస్ పడింది. ఇది నేను బయట, ఇది లాస్ట్లో వచ్చి చిన్న బాత్, ఇది 250 రూపీస్ పడింది. వీటి లింక్స్ కోసం డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి.